దేవాదేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ 18th డే ఆఫ్ ఫాస్టింగ్లో పాల్పంపులు పొందుతున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట మరొకసారి వందనాలు. మనందరం కలిసి ఈ దినము యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శక్తి మరియు అధికారము గురించి మనము నేర్చుకోబోతా ఉన్నాం. ప్రభు యొక్క శక్తి ఏంటో, ఆయన అధికారం ఏంటో మనము గుర్తించినప్పుడు, ప్రభులో మనం ఏమై ఉన్నామో గుర్తించి గ్రహించినప్పుడు దానికి తగ్గినట్లుగా మనం ప్రార్థనా జీవితాన్ని, అలాగే మన విశ్వాసిగా మనం ఈ లోకంలో ఎలా నడవాలి, ఏ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభులో ఉన్న శక్తి మరియు అధికారము గురించి మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తూ వచ్చారు. ఇదివరకు ఈ వాక్య భాగాలన్నీ మీరు చదివి ఉండొచ్చు, ధ్యానించి ఉండొచ్చు. అయినప్పటికీ ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం మరొక్కసారి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మరొకసారి చదువుతున్నాను. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆమేన్. మనం యేసుక్రీస్తు ప్రభు సిలువకు ముందు వరకు చూస్తే ఈ మాట మనకి బాగా సుపరిచితమే. యేసుక్రీస్తు ప్రభు 40 days ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని ఆత్మ ద్వారా ఆ అరణ్యంలో కొనిపోబడినప్పుడు 40 రోజులు ముగించుకున్న ఆ ముగింపులో సాతాను ఆయన్ని డిస్టర్బ్ చేయడానికి, అంటే శోధించడానికి వచ్చాడు అని మనం వింటాం. సాతాను వచ్చి ప్రభువుని శోధిస్తూ చెప్పబడిన మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగులైన ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడ్కొని పోయి, ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇక్కడ సాతాను ఏం చెప్తున్నాడు? ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదను. అసలు సాతానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే, మనం ఏదైనా తోటకి వెళ్ళాలి. మళ్ళీ ఏదైనా తోటలో ఆదాము అవ్వ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా ఏదైతే అధికారాన్ని పొందారో, వాళ్ళిద్దరిని చేసినప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఈ భూమి మీద సర్వాధికారము నరులకు ఇవ్వబడింది. ఆమేన్. ఆయన ఏం చెప్తారంటే 28వ వచనం, ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులు, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలుడి అంటే అధికారము చేయుడి అని చెప్పారనమాట. సమస్త అధికారము భూమి మీద ఎవరికి ఇవ్వబడింది? మనిషికి ఇవ్వబడింది, నరులకు ఇవ్వబడింది. కానీ ఎప్పుడైతే అవ్వ సాతాను యొక్క మాట విన్నదో, సాతాను మాట ద్వారా ప్రేరేపించబడి దేవునికి అవిధేయత చూపించిందో, అప్పుడు ఆ అధికారాన్ని ఈ మనుషులు కోల్పోవడమే కాదు, ఆ అధికారము సాతానికి ఇవ్వబడింది. ఎందుకంటే వాడి మాటకు లోబడింది. కాబట్టి ఎవరి మాటకు మనం లోబడితే వాళ్ళ అధికారం మనకు వస్తుంది అన్నమాట. దేవుని మాటకు లోబడితే దేవుని అధికారం వస్తుంది, సాతాను మాటకు లోబడితే సాతానికి మన అధికారం వెళ్ళిపోద్ది. అంటే దేవుడి ద్వారా మనకి ఇవ్వబడిన అధికారం సాతాను తీసుకున్నాడు అనమాట. తీసుకుని ఇప్పుడు వాడు వచ్చి ప్రభుతో చెప్తున్నాడు, ఏమని? నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యముల యొక్క మహిమంతా నా దగ్గర ఉంది.
అది నాకు ఇవ్వబడింది, సో నేను దాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పారు అంటే, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవల్లని వ్రాయబడి ఉన్నదనెను. ఆమేన్. సో దేవుడు వాడిని వాక్యము ద్వారా జయించినప్పుడు వాడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆఫ్టర్ సిలువ కార్యము జరిగిన తర్వాత రాయబడిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 28లో మనం ఇందాక చదువుకున్న మాట, యేసు వారి యొద్దకు వచ్చి అంటే శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చివరి మాటలు ఇవి. తర్వాత తండ్రి యొద్దకు ఆయన ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది అని చెప్తున్నారు. అంటే సాతాను చేతుల్లో ఏదైతే అధికారం ఉందో అదంతా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేతికి ఇవ్వబడింది. ఎలాగా? మన పాపములన్నింటి నిమిత్తమై ఆయన ఏదైతే సిలువలో బలి అయిపోయి మరణమయ్యి ఆయన ఆ మరణము ద్వారా మన శాపాన్ని, పాపాన్ని, అవిధేయతను కొట్టివేశారో, తద్వారా భూమి మీద ఏదైతే మనిషి అధికారం కోల్పోయాడో, సాతాను చేతికి ఇవ్వబడిందో అదంతా మళ్ళీ తిరిగి రెస్టోర్ చేయబడి ప్రభు చేతికి ఇప్పుడు అధికారం వచ్చిందన్నమాట. సో దాని ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఏ విషయాల్లో ఈయన అధికారం పొందుకున్నారు అని గనక మనం చూస్తే, అధికారం అంటే ఏంటి? ఇప్పుడు లోకపరంగా అధికారం ఉంటే ఏం చేస్తారు? ఒక పోలీస్ అయ్యాడు అనుకోండి, ఆయనకు ఒక అథారిటీ ఉంటుంది. సో ఒక ట్రాఫిక్ పోలీస్ అనుకోండి, ఆయన చేపెడితే అంత పెద్ద ట్రక్ అయినా ఎంత పెద్ద బస్సు అయినా ఆగిపోవాల్సిందే. ఏంటి? అక్కడ హక్కు, అధికారం ఉంది కాబట్టి. అలాగే ఒక డాక్టర్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఆపరేషన్స్ చేయడానికి రైట్ ఉందన్నమాట, హక్కు ఉంది, అధికారం ఉంది. నెక్స్ట్ ఒక జడ్జ్ అయ్యాడనుకోండి, అతను జడ్జ్మెంట్స్ ఇవ్వడానికి ఒక హక్కు కలిగి ఉంటారు. అలా ఏదైతే దాని మీద ఒక హక్కు కలిగి ఉంటారు, లేకపోతే ఒక అధికారాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ లోకపరంగా మనము ఏదైనా సంపాదించామంటే ఒక హక్కును కలిగి ఉంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుకు వచ్చిన ఈ అధికారమును ఆయన ఒక హక్కులా వినియోగించలేదు, కానీ ఆయన ఎందుకు వినియోగించారంటే పాపులను రక్షించడానికి, రోగులను స్వస్థపరచడానికి, అలాగే అనేకులను పరలోక రాజ్య వారసులుగా మార్చడానికి, స్వార్థ ప్రకటించడానికి ఆయన అధికారాన్ని యూజ్ చేసినట్లుగా మనం చూస్తాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ఆ అధికారం గురించి నేర్చుకుందాం. మొట్టమొదటిగా ప్రభుకి అధికారం ఇవ్వబడింది సర్వ సృష్టి పైన. ఆమేన్. సృష్టి అంతటిపైన ఆయనకి అధికారము ఇవ్వబడింది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం ఈ మాటలు గమనించవచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 37 నుంచి చదివేసుకుందాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. ఆమేన్. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. 41 వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిర్రి. ఆమేన్. సో ఇక్కడ కాంటెక్స్లో ఒక పెద్ద తుఫాను రేగిందంట. సరస్సులో వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. ఒక పెద్ద తుఫాను రేగింది. ఆ రేగినప్పుడు ఆ దోణి అంతా అలల చేత, ఆ తుఫాను గాలి వల్ల లేపబడిన అలల చేత కొట్టబడతా ఉంది. సో దాంట్లో ఒక వాటర్ వచ్చేస్తున్నాయి, అది మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ శిష్యులందరికీ భయమేసింది. భయమేసి వెళ్ళి ప్రభు ఆ అమరమును తలవాల్చుకుని నిద్రించుండగా వెళ్ళి లేపుతారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. వెంటనే ప్రభు లేచి వీళ్ళతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడారు? శిష్యులతో ఫస్ట్ మాట్లాడలేదు.
ప్రభు లేవడమే సిచ్యువేషన్ చూడగానే ఫస్ట్ సిచ్యువేషన్స్తో మాట్లాడారు. ఎవరితో మాట్లాడారంటే ఆయన లేచి గాలిని గద్దించి. ఎవరితో మాట్లాడుతున్నారు? గాలితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సో మనమైతే శిష్యులతో మాట్లాడతాం. మీకెందుకు కంగారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి అంటాం. సో ఆయన శిష్యులతో మాట్లాడలేదు. ఆయన లేచి ఎవరితో మాట్లాడారు? గాలితో మాట్లాడారంట. ఏమని చెప్తున్నారు? నిశ్శబ్దమై ఊరకుండుము అని చెప్పారంట. హల్లెలూయా. రెండవది, నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అంటే సముద్రము నెమ్మదించింది, గాలి అణిగిపోయింది. దేవుడు ఇక్కడ గాలితో మాట్లాడారు, సముద్రముతో కూడా మాట్లాడారు. హల్లెలూయా. ఈ గాలి ఎందుకు వచ్చింది అసలు? ఈ అలలు ఎందుకు కొడుతున్నాయి అసలు? సో మనం చూస్తే మన జీవితంలో తుఫాన్లు, అలలు ఎప్పుడు వస్తాయంటే సాతాను రేపుతూ ఉంటాడు. నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని సడన్గా ఒక పెద్ద తుఫాన్ లాంటి సమస్యలు వస్తాయి. అది అప్పటి వరకు ఏముండదు, సడన్గా లేస్తుంది అన్నమాట. ఇంకా కొడతా ఉంటుంది, అది నలగొడతా ఉంటుంది మనల్ని. నెమ్మది లేకుండా భయంలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం డిఫరెంట్గా రియాక్ట్ అవుతాం. కానీ ప్రభు ఎలా రియాక్ట్ అయ్యారన్నది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆయన లేవడమే గాలిని గద్దించారంట, సముద్రాన్ని నిశ్శబ్దమై ఊరకుండుము అని చెప్పారంట. వెంటనే గాలి అణిగి మిక్కిడి నిమ్మలమైపోయింది. వెంటనే ఈ శిష్యులు అనుకుంటున్నారు ఈయన ఎవరో గ్రహించలేదు వాళ్ళు. ఈయన ఎవరో అంటే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఈరోజు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో ఉన్న మనము కూడా ప్రభువుని, మనలో ఉన్న ప్రభువుని మనం గుర్తించట్లా. ఆయన ఇంకా పరలోకంలోనే ఉన్నారు, ఆయన తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నారు, ఆయన మనకి చాలా దూరంగా ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తాం? మోకరించి, అయ్యా నా ప్రార్థన మీరు వినట్లేదా, నేను నశించిపోతున్నాను ఈ సమస్యలో, మీకు చింత లేదా అని మనం కూడా ప్రార్థన చేస్తాం కదా. అంటే మనము కూడా ఇంకా ప్రభువుని గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు శిష్యులు గుర్తించలేకపోయారు. ఈయన ఎవరో అనుకుంటున్నారు. ఒక ఆశ్చర్యంగా ఉంది ఆయన చేసే పనులు. వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం, మనకు కూడా ఆశ్చర్యం. ఇంకా ఆయనకి ఎంత శక్తి ఉంది, ప్రకృతి పైన ఎంత శక్తి, ఆయనకి ఎంత అధికారం ఇవ్వబడిందో మనం గుర్తించట్లేదు. కాబట్టి ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు, అలల చేత కొట్టబడినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మనం కూడా భయపడిపోతున్నాం. సో ఈరోజు భయపడ్డానికి కాదు, ప్రభు మనల్ని ప్రాణం పెట్టి కొనుక్కున్నది. ఏం చేయడానికి కొనుక్కున్నారు? ఆ శిష్యుల పొజిషన్లో ఉండడానికి కాదు దేవుడు మనల్ని కోరుకున్నది, కొనుక్కున్నది, రక్తం గార్చింది, ప్రాణం పెట్టింది. మనం ఏ పొజిషన్కి రావాలంట? సో ఇది నాకు చాలా ఇష్టమైన మాట బైబిల్ గ్రంథంలో. చాలా 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 నన్ను తాకిన మాట. ఒకసారి చదువుతున్నాను చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి ఒకసారి చదువుతున్నాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములో కనపరచు నిమిత్తము 7వ వచనం, క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తున్నారు. అంటే
జరిగిపోయిన ముగించబడిన కార్యం గురించి చెప్తున్నారు. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించి క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే ఇప్పుడు మన పొజిషన్ ఎక్కడుంది? నువ్వు కంటితో చూడకపోవచ్చు, ఆత్మలో మన పొజిషన్ ఎక్కడుంది అంటే క్రీస్తుతో పాటు పరలోకమందు ఈక్వల్ పొజిషన్లో కూర్చుండబెట్టారంట. సో సరి సమానమైన స్థితి లేదంటే సరి సమానమైన పొజిషన్ మనకిచ్చారనమాట. ఈరోజు నేను పురుగును, దుమ్మును, ధూళిని, పనికిరాని వాడిని, పనికి మాలిన వాడిని ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే అవన్నీ కొట్టివేశారు దేవుడు. ఈరోజు మనల్ని, ఈ మట్టిని ఆయన మహిమాత్మతో నింపి మనను లేపి క్రీస్తుతో కూడా సహవారసులుగా ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టారంట. ఈక్వల్ పొజిషన్ ఇచ్చారంట ప్రభుతో మనకి. ఆమేన్. సో ఇప్పుడు క్రీస్తు ఎలా ఉంటే నువ్వు కూడా అలా ఉండాలన్నమాట. క్రీస్తు ఎలా నడిస్తే నువ్వు కూడా అలా నడవాలి. క్రీస్తు ఎలాంటి అధికారంతో ఈ లోకంలో ఉంటే మనం కూడా అదే అధికారాన్ని యూజ్ చేసుకోవడానికి ఆయన ఆత్మ చేత మనల్ని నింపారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? భయపడి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి, అయ్యా నేను నశించిపోతున్నాను, నీకు చింతలేదా అని అడిగే పొజిషన్ నుంచి మనం ఎక్కడికి రావాలి అంటే గాలిని గద్దించి సముద్రాన్ని ఆపివేయగలిగిన సర్వశక్తిమంతుడు నాలో ఉన్నాడు, నా ఆత్మలో ఆయన ఉన్నాడు అని గుర్తించి ప్రాబ్లంతో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. ప్రాబ్లం గురించి ప్రార్థించడం కాదు, ప్రాబ్లంతో మాట్లాడడం, దాన్ని డీల్ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఈరోజు చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అధికారంతో లేవు. ఎలా ఉన్నాయి? ఈ మాట అనకూడదు కానీ ఒక బెగ్గర్స్ లాగా తయారయ్యాం మనం. సో అడగడం 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 ఎంతసేపు అడగడమే. సో నో, దేవుడు ఏం చెప్తున్నారు? నేను ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాను మీకు, ఇప్పుడు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడం కోసం, ఇప్పుడు నా చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో చాక్లెట్ కావాలి, వచ్చి మమ్మీ చాక్లెట్ కావాలి, మమ్మీ చాక్లెట్ కావాలి అని అడుగుతూ ఉన్నారు. ఎదురుగుండా టేబుల్ మీద చాక్లెట్స్ పెట్టి ఉంచాను నేనే. ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారా? అక్కడ కనిపించలేనప్పుడు అడుగుతారు నన్ను, మమ్మీ కావాలి కావాలి కావాలి. ఎదురుగుండా నేనే పెట్టాను, వాళ్ళు తీసుకుని తింటారని. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చి తీసుకుని తినాలి. మళ్ళీ వచ్చి అడిగారు అనుకోండి, నాకు కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు? మీకోసమే కదా పెట్టాను, అక్కడ వెళ్ళి తీసుకుని తినొచ్చు కదా అని అంటాం. సో అందుకే దేవుడు అన్నీ రెడీ చేసి పెట్టేశారంట, మనం వెళ్ళి తీసుకుని అధికారంలో మూవ్ అవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇంకా అడుగుతూనే ఉన్నాం, ఎదురుగుండా ఉన్నది కనిపించట్లేదు మనకి. సో మనం అజ్ఞానం స్థితిలో మనోనేత్రాలు వెలిగించబడక, దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని గుర్తించలేక ఇంకా అడుగుతూనే ఉన్నాం. సో ఈరోజు ఆ వ్యూ మారాలి. ఖచ్చితంగా ప్రభువులో మనం ఏమై ఉన్నామో గుర్తించాలి. తద్వారా మనము అధికారంతో ఈ లోకంలో బ్రతకాలి. ప్రకృతి పైన దేవుడు మనకి అధికారం ఇచ్చారు అని గుర్తించాలి. ఆమేన్. రెండవది, సో లూకాసు వార్త 4వ అధ్యాయము, వ్యాధుల పైన కూడా ఆయన అధికారము కలిగి ఈ లోకంలో మూవ్ అయ్యారు. ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నా. లూకా 4:38. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. ఆమెన్. సో ఈ కాంటెక్స్ట్ మనందరికీ తెలిసిందే. పేతురు గారి అత్త ఏమైందంటే జ్వరంతో మంచం మీద పడి ఉంది.
పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్తున్నారు, సీమోను అంత తీవ్రమైన జ్వరం, అంటే టైఫాయిడ్ ఫీవరో లేకపోతే ఏదో సంథింగ్ చాలా భయంకరమైన జ్వరంతో ఉంది ఆమె, అంటే లేవలేని పరిస్థితుల్లో ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి ప్రభుకి మనవి చేశారంట. అంటే ప్రభువా స్వస్థపరిచిన అతని అని పేతురు గారు వచ్చి అడిగారనమాట. అడిగినప్పుడు ప్రభు ఏం చేశారు, ఆ జ్వరమును ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. సో ఇప్పుడు ఆయన మాట దేనితో మాట్లాడారు? ఇప్పుడు వెళ్ళి ముసుకేసి ప్రార్థన చేయలేదు ఆయన, తండ్రి నీ చిత్తమైతే ఈమెను స్వస్థపరచు అని అనలేదు. ఎందుకు అనలేదు? స్వస్థపరిచే శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఆయన తండ్రికి ప్రార్థన చేయలేదు. డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ జ్వరంతో మాట్లాడుతున్నారు. దేవుని స్వరము జ్వరం విన్నది. అక్కడ సముద్రం విన్నది, గాలి విన్నది, ఇక్కడ జ్వరం విన్నది. ఏమని చెప్తున్నారు? జ్వరాన్ని గద్దించారంట, ఆమెను విడిచిపో అని చెప్పారు. వెంటనే అది ఆమెను విడిచిపోయింది. హల్లెలూయా. జ్వరము ఆమెను విడిచిపోయింది. ఆమె లేచి వారందరికీ పరిచర్య చేసిందంట. అంటే ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది అక్కడ. అంటే దేవుని యొక్క మాటకి రోగాలు లోబడుతున్నాయి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, లేకపోతే సంథింగ్ ఏదో వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేయాలా? చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే దేవుడు ఆల్రెడీ చెప్పారు, నేను పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆల్రెడీ స్వస్థతను రెడీ చేసి పెట్టేశారు ఆయన. ఇప్పుడు మనం వెళ్ళి పొందుకోవడమే లేట్. విశ్వాసంతో దేవుడు నాలో ఉన్నాడు, స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడు నాలో ఉన్నాడని విశ్వాసంతో ఆ జ్వరాన్ని లేదా ఆ జబ్బుని మనం గద్దించాలి. ఇంకా అడుక్కునే పరిస్థితిలో మనం ఉండకూడదు. స్వస్థత మన భాగం. ఆమేన్. సో మనం దాన్ని గద్దించినప్పుడు మన నుంచి అది వెళ్ళిపోద్ది. మనకొకరికే కాదు, అనేకులకు స్వస్థత కరముగా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ వస్తున్నారు. కాబట్టి దేవుడు అంటారు కదా, మీరు రోగులపైన చేతులు ఉంచినప్పుడు రోగాలు విడిచి వెళ్ళిపోతాయని. ఆమేన్. ప్రార్థించి వాటిని గద్దించగానే అదే వాళ్ళని విడిచి వెళ్ళిపోతాయని ముందే చెప్పారు ప్రభు. సో ఇంకొన్ని వాక్య భాగాలు చూద్దాం. మనందరికీ ఇవన్నీ సుపరిచితమే. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం ధ్యానం చేసాం ఈ కాంటెక్స్ట్లన్నీ. కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వస్తే అతను అడుగుతారు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ప్రభు ఏం చెప్పారు? నాకు ఇష్టమే, శుద్ధుడువు కమ్ము. అంటే ఈరోజు మనం స్వస్థత పొందుకోవడం దేవునికి ఇష్టమే. ఆ ఇష్టమేం లేదు, దేవుడికి ఇష్టమే. ముందు ఈ మాట మన హృదయంలో ముద్రించబడాలి. చాలామంది దేవునికి ఇష్టం లేదేమో అందుకే నాకు ఈ క్యాన్సర్ వచ్చింది, దేవునికి నేను ఇష్టం లేనేమో అందుకే నాకు ఈ జ్వరం వచ్చింది, దేవుడే నాలో ఇది పెట్టాడేమో. చాలామంది ఆలోచించారు. రాంగ్ థాట్స్ ఇవన్నీ, సాతాను పెట్టే భ్రమలు. దేవుడు ఎప్పుడూ ఎవరిని సఫర్ చేయడానికి ఇష్టపడే దేవుడు కాదు. దొంగతనాన్ని హత్యను చేయడానికి వస్తాడన్నట్టు సాతాను మనలో ఉన్న ఆరోగ్యాన్ని దొంగిలించడానికి, సమాధానాన్ని దొంగిలించడానికి, మనల్ని హత్య చేయడానికి వస్తాడు. కానీ దేవుడు మనలోకి వచ్చినప్పుడు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారంట. ఈరోజు మనం స్వస్థత పొందుకోవడం ఆయనకి ఇష్టమే అని తెలిసినప్పుడు నువ్వు స్వస్థత పొందుకోవడం కూడా దేవునికి ఇష్టమే అని గ్రహించి, గుర్తించి దేవుని సన్నిధికి వెళ్ళి ఆ వ్యాధిని గద్దించడం మనం నేర్చుకుంటే నిశ్చయంగా స్వస్థతను మనం పొందుకుంటాం. శతాధిపతి గురించి కూడా మనం చూస్తాం. శతాధిపతి ఏ విశ్వాసంతో అయితే దేవుని దగ్గరికి వచ్చాడో ఆ విశ్వాసం ద్వారా ఒక్క మాట సెలవి ప్రభా నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని ఆయన అడిగినప్పుడు
వెంటనే ప్రభు చెప్పిన మాట మత్తయి 8:13, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అనెను. ఈరోజు నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది అని ప్రభు చెప్తున్నారు. అంటే స్వస్థతలో నేను నడుస్తాను అని నువ్వు విశ్వసిస్తే స్వస్థతలో నువ్వు నడుస్తావు. లేదు నాకు ఈ జబ్బు పోదు, నేను ఇదే అనారోగ్యంతోనే చచ్చిపోతానేమో అని నువ్వు నమ్మావనుకో, అదే జరిగింది. సో అట్లా కాదు, మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఆ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఒక మాట చెప్తే స్వస్థత కలుగుతుంది అని నమ్మారు. ఈరోజు ఆయన ఆ మాట చెప్పేశారు. మనకి చెప్పారా లేదా? చెప్పేశారు. నేను పొందిన గాయాల చేత మీకు స్వస్థత అని చెప్పేశారు. ఆ మాట ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మనం విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకోవడమే లేట్. ఆమేన్. సో ఇంకా చాలా కాంటెక్స్ట్లు ఈ యొక్క స్వస్థత గురించి మనం చూడొచ్చు. ఇప్పుడు నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే వ్యాధుల పైన ఆయనకి అధికారం ఉన్నది. ఆమేన్. సో ఇది మనము గ్రహించాల్సిన మాట. ఒకటి, సృష్టి పైన ఆయనకి అధికారం ఉన్నది. 2, ఎలాంటి అనారోగ్యమైన దానిపైన ప్రభువుకి అధికారము ఉన్నది. ఇది మనం గుర్తించాల్సిన మాట. ఇంకొక 3వ అంశము, దురాత్మల పైన ప్రభుకి అధికారము ఉన్నది. ఈ మాట కొరకు లూకాసు వార్త 4వ అధ్యాయానికి వెళ్దాం. దురాత్మల పైన ప్రభుకి అధికారము ఉన్నది. 4వ అధ్యాయము 31 నుంచి నేను చదువుతున్నా. లూకా 4:31. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము అను పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. 35వ వచనం. అందుకు యేసు, ఊరకుండము, నీవితన్ని వదిలి పొమ్మని దాన్ని గద్దింపగా దెయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. ఆమేన్. 36వ వచనం. అందుక అందరూ విస్మయముంది, ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునవని ఒకనితోనొకడు చెప్పుకొనిర్రి. ఆయన ఎలా మూవ్ అయ్యారంట? అధికారముతోనూ బలముతోనూ. ఈరోజు దెయ్యం పట్టిన వాళ్ళని చూస్తే ఎవరినైనా మన దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఫస్ట్ వాళ్ళు చేసే చేష్టలు చూసి ఫస్ట్ భయం, తర్వాత వాళ్ళకన్నా ముందు మనమే పారిపోతాం. ఎందుకంటే వీడు దెయ్యం పట్టినోడు అని చెప్తే, అమ్మో ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఇంక పారిపోతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా చేయలేదు. ఆయన ఎలా చేశారంట? ఆయన అధికారంతో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ బోధిస్తున్న ప్లేస్లో అపవిత్రాత్మ పట్టిన ఒకడున్నాడు. దేవుడు ఆయన ఏమి అడ్రస్ చేయలేదు, కానీ వాడే వచ్చి, అంటే ఆ దెయ్యమే వచ్చి మాట్లాడుతుంది, ఆ పవిత్రాత్మ వచ్చి మాట్లాడుతుంది. ఏమని? నువ్వు మమ్మల్ని నశింపచే వచ్చావా? నువ్వు దేవుని పరిశుద్ధుడవని నేను ఎరుగుదును. అంటే దెయ్యాలకి ప్రభు గురించి క్లియర్గా తెలుసు. హల్లెలూయా. నీలో దేవుడు ఉంటే నీ గురించి దెయ్యానికి క్లియర్గా తెలుసు. ఆమేన్. నేను చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ మాటలు విన్నాను. మా చర్చ్లో, కాకినాడ చర్చ్లోనే ఒక దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టారంట. చుట్టూ ఒక 20 పాస్టర్స్ అట్లా కూర్చుని వాళ్ళ గురించి విడుదల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంక ఈ వ్యక్తి మొదలుపెట్టాడు, ఒక్కొక్క పాస్టర్ని పేరు పెట్టి, నీ జీవితం ఏంటో నాకు తెలీదా, నీ బ్రతికేంటో నాకు తెలీదా అని వాళ్ళ పర్సనల్ స్టోరీస్ ఇప్పుతూ ఉంటే ఆ పాస్టర్లు అందరూ ఒక్కొక్కళ్ళు లేచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారంట భయం వేసి. ఇక ఒక్కొక్క లాస్ట్కి మా పాస్టర్ ఒక్కళ్ళే మిగిలారంట. ఇంకా ఆయన అధికారంతో గట్టిగా గద్దించి ప్రార్థన చేయగా అదే అతను విడిచి వెళ్ళిపోయింది అని నేను వింటూ వచ్చాను.
నిజంగా అంటే దెయ్యాలకి శక్తి లేదా అంటే ఉంది ఖచ్చితంగా. మన జీవితం ఏంటో అంతా దానికి తెలుసు. సో చూస్తూనే ఉంటుంది కదా. వాడు ఎలా ఉన్నాడంట, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. వాడు సింహం కాదు, కానీ అలా కనిపిస్తాడు అంతే. ఇప్పుడు వాడు ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడి తల ఆల్రెడీ చితక త్రొక్కబడింది. ఏమేన్, వాడి క్రియలన్నీ ప్రభు ఆల్రెడీ సిలువలో లయపరిచి ఉన్నారు. సో మనం వాడికి భయపడాల్సిన, నువ్వు పరిశుద్ధముగా జీవిస్తే, నువ్వు పరిశుద్ధుడైన దేవుని కుమారుడిగా లేదా కుమార్తెగా నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను చూసి వాడు భయపడతాడు. ఆమేన్. నిన్ను చూసి వాడు వణుకుతాడు. ఆమేన్. నిన్ను చూసి వాడు పారిపోతాడు. అంతే తప్ప వాడిని చూసి మనం పారిపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ప్రభు ఎలా అయితే అధికారముతో బలముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే, గద్దించగానే అది వాడిని విడిచి వెళ్ళిపోయిందంటే ఏ హాని చేయలేదంట. అది వాడికి ఏ హాని చేయలేదు. హాని చేయడానికి వాడికి దేవుని సన్నిధిలో వాడికి అధికారము లేదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ఈ అధికారాన్ని దేవుడు మనకిచ్చారని మనం గ్రహించాలి. ఎందుకంటే అంత శక్తివంతుడైన దేవుడు మన లోపల ఉంటే అదే అధికారం మనకు కూడా ఇవ్వబడింది. ఆత్మలో మనం ఏమై ఉన్నామో మనం గుర్తించాలి. ఆమేన్. అదే అధికారం మనకు కూడా ఇవ్వబడింది అని గుర్తించాలి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. పాపములు క్షమించుటకు ఆయనకు అధికారం ఉందంట. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నా. 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. శాస్త్రులో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, వీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిర్రి. ఇక్కడ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, విశ్వాసంతో శరీర స్వస్థత కొరకు ఆ పక్షవాయువు గలవాడిని ఒక 4 మోసుకొచ్చారు. సో యేసు వారి విశ్వాసాన్ని చూసి ఫస్ట్ దేవుని నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పలికారంట. అంటే యాక్చువల్లీ వాళ్ళు ఏది విశ్వాసం ఉంచారు అంటే శారీరక స్వస్థత కొరకు విశ్వాసం ఉంచారు. కానీ దేవుడు ఆయన దగ్గరికి రాగానే ఆయనకి ఏమి ఇవ్వడానికి ఇష్టపడ్డారంటే, ఎందుకంటే ఆ శారీరక అనారోగ్యానికి కారణం ఆయన పాపమై ఉండొచ్చు. సో తద్వారా మూలంలో నుంచి స్వస్థత ఆయనకు అవసరం కాబట్టి మొట్టమొదటిగా ఆయన పాపాలను క్షమించారు. ఆమేన్. సో ఆ పాపాలను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఇంకొక చోట పేతురు యోహానులతో అంటారు, శిష్యులతో అంటారు, నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఏ విషయంలో? నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో అని పాపాలు క్షమించబడతాయి, ఎవరివి నిలిచి ఉండనిస్తావో వారిని నిలిచి ఉంటాయి అంటారు. ఇప్పుడు ఈరోజు మనం ఎవరినైనా క్షమించలేదనుకోండి, అంటే వాళ్ళు ఆ పాపంలో ఉన్నారు అని తెలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పేతురు గారు సీమోన్ గారడీ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తారు.
వాడేం చెప్తాడు, డబ్బు పెట్టి నాకు పరిశుద్ధాత్మను ఉచితంగా ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్తే నీ యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉంది, అది దేవుని ఎదుట సరైనదిగా లేదు, నీకు ఈ వరంలో పాలు పంపులు లేవు అని చెప్పేశారు వాళ్ళు. వాళ్ళ నోటితో పలికారు అక్కడ. ఇంక జీవితంలో ఆయన పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయాడు. అంటే వాళ్ళకి ఆ అధికారాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్. నువ్వు ఎవరినైనా క్షమిస్తే క్షమించబడతారు, నువ్వు ఎవరినైనా క్షమించకపోతే క్షమించబడరు. అట్టి అధికారంలో మనము ఉన్నాము అని గుర్తించాలి. ఈ అధికారం ఎవరు పొందుకుంటారంటే ఆ గ్రహింపులో ఉన్న వాళ్ళే పొందుకుంటారు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ఇవ్వడు. నువ్వు ఆత్మలో ఏమైనావో గ్రహించిన వాడికే అధికారం వస్తుంది. పేతురు గారు గ్రహించారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు చేయగలిగారు. ఆమేన్. సో ఈరోజు ఆయన పౌల్ గారి జీవితంలో కూడా చూస్తాం. సెర్గీ పౌల్ అని ఒక వ్యక్తి గురించి నువ్వు గుడ్డివాడిగా అవ్వాలి అని చెప్పినప్పుడు ఆయన కన్నులు మూయబడితే ఆయన గుడ్డివాడిగా మార్చబడతాడు. అంటే స్వస్థతలే చేసుకుంటే వెళ్ళంటే దేవుని రాజ్య స్థాపనకు అడ్డుపడిన వాళ్ళని శపించారు కూడా. సో అంటే వాళ్ళు శపించినప్పుడు ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించారని కూడా ఉంది. వాళ్ళకి అట్టి అధికారాన్ని దేవుడిచ్చారు. ఆమేన్. అదే అధికారం ఈరోజు మనకు కూడా దేవుడిచ్చారు. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం అంటే గుర్తించలేకపోతున్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. గుర్తించలేకపోతున్నాం. సో అందరికీ దేవుడు అధికారాన్ని ఇచ్చారు. నా జీవితంలో కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను పరిశుద్ధ ఆత్మ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక ఆంటీ తెలుసో తెలియకో కొంచెం గట్టిగా నా మీద కోపం వచ్చింది ఆవిడకి. ఆల్రెడీ నువ్వు బలంగా వాడబడుతున్నావు, ఇంక మళ్ళీ ఉపవాసాలు ఏంటి, మళ్ళీ ప్రార్థనలు ఏంటని ఆవిడ నన్ను బాగా వ్యతిరేకించింది. నేను చాలా దుఃఖపడ్డాను అప్పుడు. సో ఇలాంటి అవిశ్వాసుల మధ్యలో ప్రార్థించడం వ్యర్థమని నేను వేరే చోటుకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆవిడికి తెలుసు పరిశుద్ధాత్మ గురించి దూషించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని. తెలిసి తప్పు చేసింది. దేవుడు ఊరుకుంటారా? వెంటనే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది వాళ్ళ పిల్లలకి. ఒక అగ్ని ప్రమాదం జరిగి ఇల్లంతా కాలిపోయిందండి. తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసి చాలా క్షమాపణ చెప్పింది. అమ్మ, నిన్ను నేను దూషించాను, మా జీవితంలో ఇలా జరిగింది, దయతో క్షమించు అని అడగడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నా, దేవుని బిడ్డల్ని దూషిస్తే దేవుడు ఊరుకోరు. అంటే ఆ అధికారంలో మనం ఉన్నాం. నేనైతే క్షమించొద్దు, ఆవిని శిక్షించు అని ప్రార్థన చేయలేదు, కానీ దేవునికి కోపం వచ్చింది అని అర్థమైంది. సో వీళ్ళ జ్ఞానంలో ఉండి ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు, ప్రభువా దయతో క్షమించు అని అన్నాను. నిజంగా దేవుని బిడ్డల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. మనం తెలుసో తెలియక తప్పు చేసిన దేవుడైతే ఊరుకోరు. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు, మీకు తెలియకపోతే నోరు మూసుకుని ఉండాలి, కానీ ఏ కామెంట్స్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మ విషయంలో మనము నోరు తెరవాలి. ఎందుకంటే దాంట్లో ఎంత లోతుందో మీకు తెలీదు అని. ఫస్ట్ ఆ మాట చెప్పకుండా నేను పరిశుద్ధాత్మ గురించి టీచ్ చేయలేదు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తా వస్తాను. ఈ ఒక్కటనే కాదు, చాలాసార్లు చూశాను నేను, చాలా చోట్ల చూశాను నేను. అంటే కావలసుకుని మన మీద ఎవరైనా ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తే చాలా ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు. సో అందుకే నాకు చాలా భయం అన్నమాట. వాళ్ళు తెలుసో తెలియకో మనల్ని బాధ పెట్టాలనో సంథింగ్ వ్యతిరేకంగా మాట్లాడితే చాలా ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు. మనం శపించకపోయినా లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే ఆత్మ యొక్క కార్యాలు మనం చూస్తాం కన్నులారా. సో ఈరోజు పాపాలని క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఆయనని యాక్సెప్ట్ చేసిన మనకి కూడా అధికారం ఉంది. ఆమేన్. మనం క్షమించిన వాళ్ళు క్షమించబడతారు. ఒకవేళ మనం క్షమించకపోతే ఆ పాపం నిలిచి ఉండే ప్రమాదం కూడా ఉంది. కానీ దేవుని బిడ్డగా మనం క్షమిస్తాము.
కానీ కొన్ని సందర్భాల్లో ఇంక వీళ్ళు ఎంత చెప్పినా మారట్లేదు ప్రభువా అని అనుకున్నప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వారికి శిక్షించైనా రక్షిస్తానన్నారు కదా, కొన్ని దెబ్బలు వేసైనా వాళ్ళు మరలా తిరిగి మారుమనసు పొందేటట్లుగా దేవుడు చేస్తారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో మనుష్య కుమారునికి ఆ పాపములను క్షమించే అధికారం ఉన్నది అని మనం నేర్చుకున్నాం. అండ్ ఫైనల్గా 5th పాయింట్, యేసుక్రీస్తు ప్రభుకి మరణము పైన అధికారం ఉన్నది. ఆమేన్, మరణము పైన అధికారం ఉన్నది. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఒక మాట చదువుకుందాం. రైట్, ఒక మాట చదువుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు మరణం పైన కూడా అధికారం కలిగి ఉన్నారు. ఇది మనము బైబిల్ గ్రంథంలో చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. లాజరు చనిపోయి 4 దినాలైంది. ఆయన్ని లేపడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి లాజరు లేచి బయటికి రా అని పలకగానే ఆ మాట ఆయన లోపలికి జీవంగా ప్రవేశించి ఆ మాటలో ఉన్న జీవము ఆయనను లేపడమే కాదు, ఆయన చుట్టబడిన క్లాత్తో బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే విధవరాలి కుమారుడు పాడి మీద మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అలా మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ పాడెను ముట్టినప్పుడు వెనువెంటనే ఆయనకి ఏమొచ్చిందంట, గొప్ప స్వస్థత ఆయన పొందుకుని, అంటే ఆ శవము లేచి కూర్చుని మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇంకా యాయీరు కుమార్తె చనిపోయింది అని అందరూ గోలగోల చేస్తూ ఉంటే ఆమె చనిపోలేదు అని చెప్పి లోపలికి వెళ్ళి తలితాకుమి అని ఆయన చేయి పట్టుకుని లేవనెత్తి ఆమెను బలపరిచినట్లుగా చూస్తాం. ఇలా మరణముపై ప్రభుకి అధికారము ఉన్నది. అంతేకాకుండా ఆయన తనంతట తానుగా ప్రాణం పెట్టి మరలా 3వ దినాన్ని మృత్యుంజయుడిగా పునరుద్ధానుడిగా లేచారు. హల్లెలూయా. సో ఆయనకి మరణము పైన అధికారము ఉన్నది అని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మరణము అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని కూడా క్రీస్తుతో పాటు పునరుద్ధానులుగా లేపారంట. బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇదే కదా చెప్తారు. ఆ వాటర్లో ముంచినప్పుడు క్రీస్తుతో పాటు మనం పాపముల విషయమై అపరాధముల విషయమై చచ్చిపోయాం. మళ్ళీ తిరిగి వాటర్ నుంచి లేపినప్పుడు ప్రభువులాగా పునరుద్ధానులుగా లేచాం. ఆమేన్. సో ఈరోజు మనల్లో పునరుద్ధానుడైన క్రీస్తు ఉన్నారు. అదే అధికారంలో మనము కూడా తిరిగి జన్మించిన వ్యక్తులుగా, మరణంపై అధికారము కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. ఆమేన్. సో విశ్వాసికి ప్రభు ఇచ్చిన ఆ గొప్ప అధికారాన్ని ఒక్కసారి మనము గుర్తిద్దాం. దాంతో నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను, టైం అయిపోయింది. లూకా సువార్త 9వ అధ్యాయం ఒక్క మాట చదువుతాను చూడండి. లూకా 9:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. 6వ వచనం. వారు బయలుదేరి అంతటా సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచు గ్రామంలో సంచారము చేసిరి. ఇది 12 మంది శిష్యుల కోసం రాయబడిన మాట. వాళ్ళకి ఏమి ఇచ్చారంట? సమస్త దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. ఆమేన్. ఇదే మాట మళ్ళీ 10వ అధ్యాయం లూకా సువార్తలోని 10వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిని పంపెను. 70 మందిని తీసుకున్నారంట ప్రభువు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆ వెళ్తున్న ప్లేస్కి ముందే వీరిని పంపించారంట. ఇద్దరిని పంపించి వాళ్ళకి ఏమైనా ఆజ్ఞ ఇచ్చారు అంటే 8వ వచనం. మీరు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటారో మీ ముందర పెట్టినది తినుడి, చేర్చుకుంటే మీ ముందర పెట్టినది తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఆమెన్.
సో వాళ్ళకు కూడా అధికారం ఇచ్చారంట. ఏం అధికారము? రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి, అంటే సువార్త ప్రకటించుడి, రోగుల్ని స్వస్థపరచుడి అని చెప్పి వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించారంట. అంటే 12 మంది శిష్యులు కాకుండా ఇంకో 70 మందికి అధికారం ఇచ్చి పంపించారంట. పంపించినప్పుడు 17వ వచనం, అంటే వాళ్ళు వెళ్ళారు, అక్కడ సువార్త ప్రకటించారు, రోగాల్ని స్వస్థపరిచారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నారు. 17వ వచనం, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రుబలం అంతటి మీద మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఆమేన్. ప్రభు ఏం చెప్తున్నారు? 70 మందితో చెప్తున్నారు. వీళ్ళు శిష్యులు కాదు, మిగిలిన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. శిష్యులు కాకుండా 12 మంది కాకుండా డిఫరెంట్ పీపుల్ని దేవుడు ఏర్పరచుకుని వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు దెయ్యాలు కూడా మీ నామంన మాకు లోబడుతున్నాయి ప్రభు అని సంతోషంగా వచ్చి చెప్తే, దేవుడు చెప్తున్న మాట, శత్రు బలం అంతటి పైన మీకు నేను అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఈరోజు అదే మాట దేవుడు మనకు కూడా చెప్తున్నారు. శత్రు బలం అంతటి పైన దేవుడు మనకి అధికారం ఇచ్చారు. ఆమేన్. నువ్వు ఎవరువు నువ్వు గుర్తిస్తే ఆ అధికారంలో నువ్వు నడవగలుగుతావు. సో దేవుడు నీకు ఎట్టి అధికారం ఇచ్చారో, ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన నీ ఆత్మలో ఉన్నారు కనుక నువ్వు ఏమై ఉన్నావు గుర్తిస్తే, ఈరోజు శత్రు బలం అంతటి పైన దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నారు. అట్టి అధికారాన్ని ఉపయోగించుకుంటూ మనం ఈ లోకంలో క్రీస్తుని పోలి నడుచుకోవడమే కాదు, అనేకులకు విడుదలకరంగా, స్వస్థతకరంగా సువార్త ప్రకటించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అట్టి కృపను అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.